మంది జీవితాల్లో దేవుడిని చూసి కొన్నిసార్లు విశ్వాసంతో నడుస్తారు. అలా నడిచినప్పుడు ఏమైంది తెలుసా, మీ నడక బాగా సాగింది. ఎందుకంటే మీరు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి. ఏంతో ఉన్నారు కాబట్టి. కొంచెం దూరం ప్రయాణం చేశాడు. ఎవరో పేదరు గారు 4 అడుగులు వేసాడు. ఏంగానే పేదరు గారికి ఏం గుర్తొచ్చినాయి, ఏం చూశాడు చూడండి, అక్కడ ఏముంది, గాలిని చూసి భయపడ్డాడు. దేని చూసి? అసలు ఎంత విచిత్రమో చూడండి. సర్వశక్తిమంతుడు నడిపించేవాడు ఎదురుంటే పేతురు గారు భయపడ్డాడంట. అది విచిత్రం. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నడిపిస్తున్నాడు అనే ఆలోచన నీకున్నా, దేవుడి కార్యం ఎన్నోసార్లు నువ్వు అనిపించినా, ఇంకా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచకపోతే ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు పడిపోతావు. ఏం చేస్తావు? పేతురు గారు పడిపోయాడా, నిలబడ్డా? పేతురు గారు నిలబెట్టింది ఏంటి? విశ్వాసమా కాదా? అవునా కదా? అంటే దేవుడు తన శక్తిని చూపించిన పేతురులో విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా పేతురు జీవితం పడిపోయింది. పేతురు ఎలా మునిగిపోయాడో ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, అల్ప విశ్వాసం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు